20,000 లోపలైనటువంటి చెక్కులే దాదాపు 90% ఉన్నాయని చెప్పి రాసిండ్రు. అంటే 5 ఎకరం 3 ఎకరం 2 ఎకరం 4 ఎకరాలలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళు సర్వే చేసి రాసిండ్రు, గ్రామాలపై తిరిగి రాసిండ్రు. సో డబ్బు రూపంలో చూస్తే 4,956 కోట్లు చిన్న సన్నకారు రైతులకే పోతుంది. మేజర్ మనీ మోర్ దాన్ 92% 5 ఎకరాలు 6 ఎకరాల లోపల వీళ్ళకే పోతుంది. కొద్ది మంది పండ్ల తోటలో మామిడి తోటలో గబో గిబో ఉంటే ఉన్నారు. ఇప్పుడు ఎవరిని చిన్నబుచ్చాలన్న ఉద్దేశంగా మీదికి ఉన్నది మీ ఎంత ఉన్నదా అంటే ఉన్నది. ఆయన కూడా అప్పే ఉన్నాడు, గొప్పగా ఏం లేడు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో నా దగ్గరకు వచ్చిండ్రు. 60 ఎకరాల రైతు హైదరాబాద్లో కూలీ పని చేస్తాడు. నీళ్ళు లేవు, కరెంట్ రాదు, వర్షాలు పడాయి. ఏం లాభం 60 ఎకరాలు ఉంటాయి కడకతాగనికనా? ఏం చేయాలి? కాబట్టి కొద్ది రోజుల పాటు ఇద్దామని చెప్పి చిన్న రైతు పెద్ద రైతు అనకుండా కులం మతం చూడకుండా రైతు కులం లేదు, ఎవరు భూమి ఉంటే వాడు రైతు, ఎవరికి వ్యవసాయం ఉంటే వాళ్ళు రైతు. ఉద్దేశం ఏంది? రైతు బంధు యొక్క ఉద్దేశం ఏంది? అన్ని రైతు కుటుంబాలు, నాకు తెలిసి 99.9% రైతు కుటుంబాలు మీదికి చెల్లేసుకొని తిరుగుతాం ఏదో ఇజ్జత్కు. వెనుకగా మరిచితే అన్ని అప్పులే ఉన్నాయి. ఇక ఏమని ఎంత చెట్టుకు అంత కాయాలంటే ఒకటి 10 లక్షలు, ఒకటి 4 లక్షలు, ఒకటి 3 లక్షలు, మొత్తానికి అప్పులనే ఉన్నారు. సీజన్ వచ్చిందంటే మళ్ళీ అప్పు కోసం వెతుకుడే. ఘోరమైన పరిస్థితులు మంచిగా లేరు, అది మనందరికి తెలుసు. ఆ బాధ పోయి రైతు పెట్టుబడి కోసం వెతుకని రోజు రావాలి తెలంగాణలో. ఆయన పెట్టుబడి ఆయన పెట్టుకునే పరిస్థితి రావాలి. రావాలంటే ఈ పెట్టుబడి సపోర్ట్ ఒకటి, ఆయన ఒకవేళ చనిపోతే కుటుంబం బదార పడకుండా ఈ బీమా ఒకటి, మంచి నాణ్యమైన కరెంట్ ఒకటి, కడుపు నిండా నీళ్ళు ఒకటి, ఫైనల్కి కావాల్సింది మద్దతు ధర. ఇవి రాబట్టి ఇస్తే ఇప్పుడు ఈ సంవత్సరం పండినట్టు 50 బస్తాలు 45 బస్తాలు ఎకరానికి పంట పండి ఒక 4 ఏళ్ళు పండింది అనుకో గట్టిగా, ఇది పెట్టుబడి వచ్చి కరెంటు మంచిగా వచ్చి నీళ్ళు వచ్చి డబ్బులు ఇష్టం వచ్చి పంట పండితే 4 ఏళ్ళు పండితే 2 ఏళ్ళ 3 ఏళ్ళ పంట బాగా గట్టెత్తాడు. ఇంకో సంవత్సరం పడి జేబుని ₹1,00,000 పెట్టుకుని కూర్చుని కాలు మీద కాలేసుకుంటాడు. ఆ సిచ్యువేషన్ రావాలి తెలంగాణలో. దానికోసం మనం ఇంత పాటుపడుతున్నాం. అందరికి అన్నం పెట్టే రైతు ఆయన ఒక్కడు చల్లగా ఉంటే, రైతు లోకం క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది. మీ అందరితో మండల సమన్వయకర్తలతో ముఖ్యంగా నా ప్రార్థన, దయచేసి 2-3 విషయాలు మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి, చాలా తీవ్ర. ఎందుకంటే ఈ బాధ్యత మీరు తలకెత్తుకున్న బాధ్యత చాలా పెద్ద బాధ్యత, మామూలు బాధ్యత కాదు. ఒక బాధలో దుఃఖంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన విషయం. సరే, మనం మీలా మద్దతు ధర ఇచ్చుకుంటున్నాం, సంతోషం. కరెంటు మంచిగా ఇచ్చుకుంటున్నాం, సంతోషం. మోటార్లు కాల్తలేవు, సంతోషం. అదంతా అట్నే మెయింటైన్ చేస్తాం. అన్నిటిని మించి రావాలి. ఇప్పుడు బీమా చేసుకున్నాం, సంతోషం, ఇబ్బందే లేదు. ఈ బీమా పత్రాలు ఇవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి అందరూ దయచేసి. ముఖ్యంగా ఏఈఓలతో నేను కోరుతున్నా, దయచేసి మండల సమన్వయకర్తలు ఏఈఓలదే చాలా కీలకమైన పాత్ర. పైనుంచి అధికారులు ఉన్నా అక్కడ గ్రౌండ్లో ఉండేది మీరు, డే టు డే రైతులతో ఉండేది మీరు. మీకు చేయవలసింది ఏంది? ఈ బీమా విషయం ఒక నిమిషం చెప్పి మనం మళ్ళీ దానిలో పోతాను. బీమా పత్రాలు మీకు ఈరోజే ఇస్తారు, జగన్ ఇస్తున్నారు కదా, టుడే ఇట్ సెల్ఫ్ యు ఆర్ గివింగ్ దెమ్. ఆ ఫామ్స్ మీకు ఇస్తున్నారు. మీ పరిధిలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముద్ర, ఎల్ఐసి ముద్ర అన్నీ కూడా ఈ ఫామ్ మీద ఉన్నాయి. ఈ పత్రాలు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా మీరు నింపించి ఇవ్వాలి రైతులతో. మీరే కలెక్ట్ చేయాలి. దీనిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ రారు, వాళ్ళు ఆల్రెడీ భూ రికార్డుల ప్రక్షాళన దీంట్లో ఒత్తిడి ఉంది వాళ్ళ మీద. ఓన్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాత్రమే రైతు బీమా పథకాన్ని మొత్తం నిర్వహిస్తుంది. మీరు మాత్రం ఏఈఓలు మాత్రమే చేయాలి. నామినీ రైతు ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబంలో ఎవరికి డబ్బు రావాలి అనేది నామినీ పేరు రాయాలి. భార్య పేరు రాస్తాడా, కొడుకు పేరా, కోడల పేరు, ఆయన ఇష్టం, రైతు ఇష్టం. ఆయనకే వదిలిపెట్టాం మనం. ఆయన తర్వాత ఆయనలాగా కుటుంబాన్ని సంరక్షించే ఎవరు ఉంటారో ఆయన కుటుంబంలో ఆయనకే తెలుస్తుంది కాబట్టి అది ఆయనకే వదిలిపెట్టాం ఛాయిస్. మనం భార్యకి ఇవ్వాలి, పలానాలకు ఇవ్వాలని మనం చెప్తలేం. ఆయన కుటుంబ పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి మనం అతనికే వదిలేసినాం, అధికారం అతనికే ఇచ్చినాం. కాబట్టి ఆ నామినీస్ యొక్క పత్రాలు నింపి
మీరు తొందరగా చేయాలి. చేసిన తెల్లారే ఇమీడియట్గా ఎల్ఐసికి మనం డబ్బు కట్టేస్తాం. 15 ఆగస్టు నుంచి ఈ స్కీమ్ అమల్లోకి రావాలి. 15th ఆగస్టు లోపల ఈ నింపటం చేయటం మొత్తం వాపసు రావటం డబ్బు కట్టేయటం అని జరిగిపోవాలి. 15th ఆగస్టు తర్వాత ఈ రాష్ట్రంలో రైతు చనిపోతే టెన్షన్గా ఆయనకు 5 లక్షలు ముట్టాలి వాళ్ళ కుటుంబానికి. ఇది మనం తీసుకుంటున్న ప్రతిజ్ఞ. దయచేసి దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి 15th ఆగస్టులోపు ఈ పనంతా అయిపోయేటట్టు, 15th ఆగస్టు తర్వాత ఏం జరిగినా రైతులకు లాభం జరిగేటట్టు మీరు అందరూ పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఇంకొకటి, మీకు సాయంత్రం దాకా ఉంటుంది. మీతో మంత్రి గారు ఉంటారు, సుఖేందర్ రెడ్డి గారు ఉంటారు, మీ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరూ ఉంటారు. మీ డౌట్స్ ఉంటే అడగచ్చు, ఏ డౌట్ ఉన్నా వాళ్ళు తీరుస్తారు, వివరాలన్నీ మీకు చెప్తారు. నేను 2-3 ముచ్చట్లు మీతో కోరేది ఏంటంటే, పెట్టుబడి ఇచ్చుకుంటున్నాం, శాస్త్రీయ పరిజ్ఞానం కూడా మన మిత్రులు అందిస్తారు, ఇంక ఇతర విషయాలన్నీ జరుగుతాయి. ఫైనల్గా మనం రాబట్టవలసింది ఏంది? పంటకు మద్దతు ధర. మద్దతు ధర రావాలంటే మనం ఏం చేయాలి? మద్దతు ధర నిర్ణయించే అధికారమేమో మన చేతిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. మనం డిమాండ్ చేస్తున్నాం, సీరియస్గా అడుగుతున్నాం, మరి వాళ్ళు ఏం చేస్తారో మన చేతిలో లేదు, అధికారం మనకు లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే, తెలంగాణ రైతాంగాన్ని, భారతదేశంలో అద్భుతమైన తెలివికల రైతులు ఎక్కడ ఉన్నారో అంటే తెలంగాణలో ఉన్నారనే పేరు తేవాలి. రైతాంగానికి అలవాటు ఉంది. ఈ ఏడు ఒక ఆయన టమాటా వేసిండు అనుకో, అదృష్టం మంచుకుని 70 రూపాయల కిలో అమ్మింది అనుకో, మలతాప మొత్తం టమాటాలు వేసుడు, మనకు మనమే పోటీ అవుడు, ఆయనతో ఆటాన కిలో అవుడు, గతం వాడు మునిగి మనం మునిగి, మనకు మనమే శత్రువు అయిపోతున్నాం. అట కాకుండా తెలంగాణ రైతాంగం క్రాప్ కాలనీస్ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం, పంటల కాలనీలు. ఆ పంటల కాలనీలు ఎట్లా బట్టిగానే ఏర్పాటు చేయరు. భూముల యొక్క నేల యొక్క స్వభావం, అక్కడ ఎండ తీవ్రత టెంపరేచరు, అక్కడ విండ్ వెలాసిటీ అంటే గాలి వేగం, అక్కడ కురిసే వర్షపాతం, అక్కడ ఉండబడే చలి, వీటన్నిటి ఆధారంగా వీటిని ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్ అంటారు. వ్యవసాయ వాతావరణానికి ఏ జిల్లాలో ఏ నేలల స్వభావం ఎట్లా ఉన్నది, ఏ మండలంలో ఎట్లా ఉన్నది, అక్కడ వాతావరణం పర్యావరణం ఎట్లా ఉన్నది, దాన్ని బట్టి ఇక్కడ ఏ పంట వేస్తే బాగా దిగుబడి వస్తుంది అని మనం కాదు, శాస్త్రజ్ఞులు నిర్ణయిస్తారు. మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు గారు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఆల్రెడీ ఆ పని చేస్తున్నారు. తెలంగాణలో ఏ పంటలు ఎక్కడ బాగా పండుతాయని చెప్పి మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారు. సో అట్లా నిర్ణయం జరుగుతుంది రాబోయే రోజుల్లో. దాన్ని సంజాయించాలి మన రైతులకు. నా దగ్గరనే గజ్వేల్ నియోజకవర్గంలో నేను ఎక్కడైతే ఎమ్మెల్యే ఉన్నానో, ఇట్లా ఏనా బాబు మనం పత్తి పెట్టకండి, సోయాబీన్ పెట్టమంటే, సోయాబీన్ ఎవడు కొంటాడు సార్ ఏడాముతుందని అడిగారు. అలవాటు లేదు కాబట్టి ఇవన్నీ మనం తెలియజేస్తాం. రాబోయే రోజులలో ఏ పంట పెడితే గ్యారంటీగా ఏ రేటు వస్తుంది, ఏం సంగతి, మార్కెట్ ఎట్లా ఉన్నది తెలియజేస్తాం. రెండవది, పంటలు ఎటు పడితే అటు పెడితే ఏమవుతుంది, మనకు మనం శత్రువు అవుతున్నాం, ధర దిగ్గొట్టుకుంటున్నాం. అట్లా కాకుండా తెలివికల్ల పని ఏంటంటే, మన తెలంగాణలో పండించే పంట ఆన్ డిమాండ్ అమ్ముడుపోయే సరుకు ఉండాలి. అంటే మన రాష్ట్రం ఏం తింటుంది మొన్నటిదాకా మనకేం తెలియదు, ఈ మధ్యనే తెలుసుకున్నాం. మీకు పంపించిన వివరాలు జిల్లా సమన్వయకర్తలకు వచ్చినాయి. ఇప్పుడు మొన్నటిదాకా అసలు ఈ డంబాచారం ఎక్కువ. కానీ తెలంగాణ ఏం తింటుందిరా అంటే ఎవరు చెప్పాలి నాకు? తెలంగాణ బియ్యం ఎంత తింటుంది, గోధుమలు ఎంత తింటుంది, కూరగాయ ఏం తింటుంది, ఏడ లెక్కలేదు, పత్రం లేదు. మొన్న దీపించినాం. అంటే మన అవసరాలకు సరిపోయేటువంటి వరి, గోధుమ, పప్పు ధాన్యాలు వగైరా వగైరా పండించడంతో పాటు, పండ్లు కానీ కూరగాయలు పండించడంతో పాటు ఎక్స్ట్రా పండే పంట ఏం చేయాలి, ఇండియాలో ఎక్కడ డిమాండ్ ఉందో పరిశోధన చేయాలి, ఆ పంటలే పండియాలి. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ నేను మాట చెప్తా ఉంటా. వాళ్ళు గొప్పోలు, వాళ్ళకి ఇవ్వాలి చెప్పలే, ఏ ప్రభుత్వం సాయం చేయలే. వాళ్ళకు వాళ్ళే పద్ధతి పెట్టుకున్నారు, కట్టుబాటు పెట్టుకున్నారు. దాంతోపాటు ఒక మార్కెట్ కమిటీ పెట్టుకున్నారు. మార్కెట్ కమిటీ తిరుగుతూ ఉంటుంది దేశమంతా. వాళ్ళు స్వీట్ కార్న్ పెడతారు, ఎక్కడ అమ్మాలి, విజయవాడకు పోతుంది మన అంకాపూర్ స్వీట్ కార్న్, విశాఖపట్నం పోతుంది. వాళ్ళు స్వీట్ కార్న్ తెంపుతున్నారు, కోస్తున్నారంటే ఒక 20 DCM నిలబడి ఉంటాయి, టకా 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 వెళ్ళిపోతుంటుంది, పంట ఆగదు. ఆ మార్కెట్ కమిటీ వాళ్ళు చేస్తారు, ఏదో అంకాపూర్ గ్రామం తరఫు సర్వే చేస్తారు, బేరం పట్టుకుంటారు, వస్తారు, రైతులకు చెప్తారు, సరుకు అక్కడికే పోతుంది.
పోయి చెక్కులు తెచ్చుకుంటారు, డబ్బు తెచ్చుకుంటారు, లేదా డీడీ తీసుకుంటారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు పోచారం గారిని కోరుతున్నా, తెలంగాణ రైతాంగం పక్షాన కూడా దయచేసి మార్కెట్ కమిటీ ఒకటి మీరు ఏర్పాటు చేయాలి. మీరు కావాలంటే ఇంకో పోస్ట్ సృష్టించండి. కమిషనరేట్ ఆఫీసులో డైరెక్టర్ మార్కెటింగ్ అంటారా, మీరు ఏమంటారు, ఏం చేస్తారో నాకు తెలియదు. ఒక అధికారిని ఆయన కింద పనిచేసే కొంత సిబ్బందిని పెట్టి తెలంగాణలో పండే పంట వరి ఎక్కువ వచ్చింది ఏ రాష్ట్రంలో అమ్ముకోవాలి, అడ్వాన్స్ ఉండాలి. మన దగ్గర ఏ పంట ఉంది అని తెలుసు కాబట్టి ఆ ప్రకారం ప్రిపేర్ కావాలి. ఇదంతా కావాలంటే మండల రైతు సమన్వయ సమితి నాయకులు, మా ఏఈఓలు చాలా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మీకు ఇంతకుముందు స్క్రీన్లో నేను రాకముందు వరి నాటు యంత్రం గురించి మీకు చూపెట్టిండ్రు కదా, చూపెట్టిండ్రు. ఇంకా 4 రోజులు పోతే నాట్లేసేటువంటి మహిళలు దొరకరు, మనకు బురదలు దిగుబడి మనం కొడతారు, మిషన్లతోనే వేయాలి, తప్పదు. ఆ వరి నాటు యంత్రాలు కూడా నేను మంత్రి గారికి ఆల్రెడీ చెప్పినా, రైతులకు సబ్సిడీ మీద సప్లై చేద్దాం, మండలానికి ఎన్ని యూనిట్లు అనేది సప్లై చేద్దాం. ఒక వరి నాటు యంత్రాలే కాదు, ఏఈఓలు ఇప్పుడు నోట్ చేసుకోవాలి. మీకు ఇచ్చిన నోట్ పేపర్లో కూడా ఉంది, బట్ స్టిల్ ఐ వుడ్ బి హ్యాపీ ఇఫ్ యూ నోట్ డౌన్. మీరు చేయవలసిన పని నంబర్ 1 కార్యక్రమం, మీ యొక్క రైతుల యొక్క పూర్తి పేర్లు మీరు తీసుకోవాలి. దయచేసి రైతు యొక్క ఇంటి పేరు కూడా నిరంజన్ రెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి అని రాయదు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అని రాయాలి. పూర్తి పేరు రాయాలి. అట్లా శ్రీనివాసరెడ్డి అని రాయదు, పోచారం శ్రీనివాసరెడ్డి అని రాయాలి. జి సుఖేందర్ రెడ్డి అని రాయదు, గుత్తా సుఖేందర్ రెడ్డి అని రాయాలి. చంద్రశేఖరరావు అని రాయదు, కల్వకుంట చంద్రశేఖరరావు అని రాయాలి. ఉదాహరణకు మీకు అర్థం కావడం కోసం నేను చెప్తా ఉన్నాను. ఇంటి పేరు పూర్తి పేరు ఉండాలి, సర్నేమ్ కూడా, మనిషి పేరు పూర్తి పేరు ఉండాలి, మహిళా రైతు అయితే భర్త పేరు ఉండాలి, వేరైతే పురుషుడైతే తండ్రి పేరు ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళ సెల్ నెంబర్ కూడా ఉండాలి. ఇవన్నీ మీ ఐప్యాడ్లో ఉండాలి. మీకు అందరికి ఐప్యాడ్లు సమకూర్చింది ప్రభుత్వం. అన్నీ కూడా 100% మీది, మీ యొక్క పరిధి, మీ క్లస్టర్, అందులో ఉండే 1000 కావచ్చు, 1200 కావచ్చు, 1500 మంది రైతుల పేర్లు మీ దగ్గర సంపూర్ణంగా ఉండాలి. మిమ్మల్ని నేను కోరుతున్నా, దయచేసి మీకు వీలైతే వాళ్ళు గంజి పెడితే గంజి, గట్క పెడితే గట్క, ఏది పెడుతుంది వాళ్ళ ఇళ్ళలోనే మీరు తినాలి. అంత ప్రేమ పుట్టించుకోవాలి, మీరు అంత మంచిగా ఉండాలి, వాళ్ళతో అంత అభిమానం పొందాలి. వాళ్ళలో ఒకరుగా మీరు ఉండాలి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలంటే, సంజాయించాలంటే చేయాలి. రైతు వేదికల నిర్మాణం కూడా త్వరగా చేయించాలి. పేరుకు రైతులమే అందరం కానీ కూర్చుండబోదామంటే జాగలేదు, మాట్లాడుకుందామంటే లేదు. రాయ్పూర్ దగ్గర, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ పక్కన విఎన్ఆర్ సీడ్స్ అని ఒకటి ఉంది సంస్థ. నేను పోయిన అక్కడికి, ఆయన చిన్న హాలే కట్టిండు, 300-400 మంది కూర్చునే హాల్ కట్టిండు. రోజు రైతులు కలుసుకుంటారు అక్కడ. ఓ రోజు అల్లం రైతులు, ఇంకో రోజు మొక్కజొన్న రైతులు, ఇంకో రోజు వరి పండించే రైతులు. ఏం చేస్తారంటే అభిప్రాయాలు పంచుకుంటారు. నువ్వు ఏమేసినావు, నీకు ఎన్ని క్వింటాలు పండింది, ఒక ఎన్ని క్వింటాలు పండింది, మరి నాకు తక్కువ పండింది, ఎందుకు తక్కువ పండింది, నువ్వేం పద్ధతి చేసినావు, నేనేం పద్ధతి చేసినా అని చెప్పి అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దాంతో పరస్పరం అవగాహన పెంపొందించుకుంటారు, నేర్చుకుంటారు. తద్వారా అధిక దిగుబడులు సాధిస్తారు. మన దగ్గర కూడా పరిధి రావాలని చెప్పి రైతులు తమ అభిప్రాయాలను ఒకరికొకరు పంచుకోవడానికి ఒక వేదిక ఉండాలని రైతు వేదికలు కట్టమని చెప్పి బడ్జెట్లో 300-400 కోట్ల రూపాయలు మంత్రి గారు పెట్టినారు. ఇప్పుడు మీకు కట్టచ్చు ఇమీడియట్గా. జిల్లా కలెక్టర్లకు ఆల్రెడీ ఆదేశం ఇచ్చినాం. డొనేషన్లు వచ్చిన కాడ తీసుకోండి. కొంతమంది మన వాళ్ళే ఇచ్చినారు, మన రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ఇచ్చినారు. లేని చోట గవర్నమెంట్ ల్యాండ్ చూడమన్నాం. అంత అత్యవసరమైతే కొనమని కూడా చెప్పినాం. కాబట్టి వీలైనంత తొందరగా రైతు వేదికల నిర్మాణం చేయించాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రైతు వేదికల నిర్మాణాలు చక్క జరగాలి. రైతులకు ప్లాట్ఫామ్ వస్తుంది, దాని పేరు తెలంగాణ రైతు వేదిక అని పెట్టుకుంటే బాజాబ్తా అక్కడ కూర్చోవచ్చు, మంచిగా మైక్ సెట్స్ ఉంటాయి, మాట్లాడుకోవచ్చు, 4 గిన్నెలు బొక్కలు పడితే అవసరం అనుకుంటే భోజనం చేయొచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. రైతుల యొక్క ఐక్యత మనం సాధించాలి. ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలంటే రైతు వేదికల నిర్మాణం దయచేసి వెంటనే జరగాలి. రెండవది మీతో నేను ప్రార్థించేది, ఏఈఓలు ముఖ్యంగా మండల సమన్వయ సమితి అధ్యక్షులు కూడా ఈ క్లస్టర్లో, ఏఈఓ గారి క్లస్టర్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి యంత్రాలు ఎన్ని ఉన్నాయి? 5000 ఎకరాలకు ఒకటి అనుకున్నాం మనం.
5,000 ఎకరాలకు సరిపోను దున్నటానికి ట్రాక్టర్లు ఉన్నాయా లేవా ఆ లెక్క తేల్చాలి. మీరు ఇప్పుడు రాబోయే 10-15 రోజుల్లో తేల్చకుండా నాటేసే ఇప్పుడు యంత్రాలంటే ట్రాక్టర్ బట్టి ట్రాక్టర్ ఉంటే సరిపోదు. ట్రాక్టర్ ఉన్న దాని కల్టివేటర్ ఉందా, దాని ఫ్లో ఉందా, దాని రోటోవేటర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం సబ్సిడీ మీద ఇద్దాం. వాళ్ళకు ట్రాక్టర్ ఉంటే పరికరాలు ఇద్దాం, ట్రాక్టర్ లేని క్లస్టర్ ఉంటే ట్రాక్టర్లు కూడా ఇద్దాం సబ్సిడీ మీద. ఇంతకన్నా గొప్ప పని ఏం లేదు మనం చేయగలిగింది. అంటే మొత్తం 2,500 సుమారుగా ఉన్నటువంటి క్లస్టర్స్లో ఏ క్లస్టర్కు ఆ క్లస్టర్ ఇండిపెండెంట్గా అన్ని రకాల యంత్ర సామాగ్రి కలిగి ఉండాలి. మీ పరిధిలో యంత్రాలు ఎన్ని ఉన్నాయి అంటే నాటేసే యంత్రాలు ఎన్ని ఉన్నాయి, కలుపు తీసే యంత్రాలు ఎన్ని ఉన్నాయి, దున్నే ట్రాక్టర్లు ఎన్ని ఉన్నాయి, నాటేసే యంత్రాలు ఎన్ని ఉన్నాయి, హార్వెస్టర్లు కోతలు కోసే యంత్రాలు ఎన్ని ఉన్నాయి, సరిపోను ఉన్నాయా లేవా ఆ లెక్కలు తీయాలి. 1-2 సంవత్సరాలలో ఏ యూనిట్కి ఆ యూనిటే ఇండిపెండెంట్గా ఉండాలి. చినుకు పడ్డదని ఇట్లా పోతూనే ఉండాలి, ట్రాక్టర్లు ఆగదు పని. చెక్క 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 దున్నకం అయిపోవాలి, ఇతనాటం అయిపోవాలి, కలుపులు అయిపోతూనే ఉండాలి, అంత బాగా ఉండాలి. మీ క్లస్టర్ను మీరు ఎట్లా తయారు చేయాలంటే ఏ క్లస్టర్కి ఆ క్లస్టరే గర్వపడేటట్టు చేయాలి. నేను పోయిన రాయ్పూర్ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే 500 ట్రాక్టర్లు జాండీరీ ట్రాక్టర్లు మొత్తం కొనుక్కున్నారు. వాళ్ళ మధ్యలో ఎవరికి మాట్లాడలేదు, షోరూమ్కి మాట్లాడలేదు, చక్కగా కంపెనీకి మాట్లాడింది. మాది మంచి అదే బాబు మంచి క్లస్టర్ మాది, వాళ్ళది కూడా 5,000 క్లస్టరే. మొత్తం 500కి 500 జాండీరీ ట్రాక్టర్లు కొంటాం, ఏం ధరకిస్తావు చెప్పు. వచ్చింది కంపెనీ కూడా తెచ్చి ఊళ్ళో ఇచ్చి దండం పెట్టిపోయింది. ఎరువులు కూడా వాడు చిల్లర దుకాణంలో కొనరు, అసలే కొనరు. ఇఫ్కోతో మాట్లాడతారు, నాగార్జునతో మాట్లాడతారు, డైరెక్ట్ కంపెనీకి మాట్లాడుకుంటారు. ఇక మాకు గిన్ని బస్తాలు డిఏపి, గిన్ని బస్తాలు యూరియా, గిన్ని బస్తాలు పొటాష్ కావన్నాయి, ఊళ్ళోకి వచ్చి దించిపోతారు. కంపెనీ వాడే పోవుడు దుకాణం పోయి నెత్తి మీద తెచ్చుకుని లేదు, కంపెనీ వాడే వచ్చి దండం పెట్టి ఇచ్చిపోతాడు. అందరికన్నా 10 రూపాయలు తక్కువ, బస్తాకు 10 రూపాయలు తక్కువ. రెగ్యులర్గా ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా. కాబట్టి అట్లా యూనిటీ ఉంటే మీ క్లస్టర్ లోపల కూడా రేపు ఒక ట్రాక్టర్లు కొన్నా, ఒక బస్తాలు కొన్నా, ఏది కొన్నా ఆ స్పిరిట్ మీరు క్రియేట్ చేయవచ్చు. ఒక ఏలుతో కొడితే దెబ్బ తలగది, పిడికిలు పెట్టి కొడితే తలుగుతుంది. రైతులు ఎవరికి వాళ్ళే ఉంటే అనుకున్న ఫలితం రాదు. అదే రైతుకు ఐకమత్యం ఉంటే ఎవరి పంటను కూడా నష్టపోనియరు, ఎవరి పొలం కూడా ఎండిపోనియరు, ఎవరికి కూడా ఇబ్బంది రానియరు. అది సాధించగలిగితేనే మనం బంగారు తెలంగాణ సాధించినట్టు. బంగారు తెలంగాణ బట్టి డైలాగులు కొడితే మాట కొడితే రాదు, అది రావాలంటే జరగాలి. రాష్ట్రంలో సగానికి సగం జనాభా వ్యవసాయం మీదనే బతుకుతున్నారు, ఇంకో 10% మళ్ళీ దానిలో పనిచేసే వాళ్ళు బతుకుతారు. ఈ ఎకానమిస్టులు కొంతమంది వ్యవసాయంతో ఏమవుతుందో అని మాట్లాడతారు. వ్యవసాయంతో ఏమవుతుందో చూపిస్తాం తెలంగాణ, మనం చూపెట్టాలి. ఈ మధ్యలో పెళ్లి పిల్లని చూడటానికి, పెళ్లి పిల్లగాని చూస్తానికి వచ్చారనుకో, ఏం చేస్తాడా పిల్లగాడు అంటే 15 ఎకరం ఉందా వ్యవసాయం చేస్తాడు అనగానే ముఖమాట పెట్టుడే. నౌకరీ చేస్తాడు, అటెండర్ అంటే కూడా పర్వాలేదు. అంటే గట్ల అయిపోయింది రైతు బతుకు. వ్యవసాయం అనగానే అదేదో నామోషిలాగా వ్యవసాయం చేస్తానని చెప్పడానికి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. దాన్ని మొత్తం రివర్స్ చేసి ఏ సాయమే ఫార్మర్ ఇన్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకురావాలి. నేను తెలంగాణలో ఒక రైతును అని చెప్పే పరిస్థితి రావాలంటే దయచేసి మండల సమన్వయకర్తలు చాలా ప్రాణం, తర్వాత ఏఈఓలు చాలా చాలా ప్రాణం, మీరు దగ్గర ఉంటారు. రెండవది ఒక అలవాటు ఒకటి పంట కాలనీలది ఇప్పుడే కాదు, మన వీసీ ప్రవీణ్ రావు గారు వాళ్ళ బృందం అంతా సైంటిస్ట్ అంతా తయారు చేస్తున్నారు. అవన్నీ మీకు ట్రైనింగ్ ఇచ్చి చెప్తారు, మీ రైతాంగం కూడా కూర్చోబెట్టి చెప్తారు. కొద్ది రోజుల్లో జరుగుతుంది. అలవాటు ఎగ్దం రావాలంటే రాదు, కానీ చెప్తారు. అంటే ఇకమత్తం చేయాలి, వ్యవసాయం చేస్తాం కానీ ఉపాయంతో చేయాలి. రామగుండం ఉన్నది, మంచిర్యాల ఉన్నది, కొత్తగూడెం ఉన్నది. బొగ్గు కార్మికులు ఉంటారు, భూములన్నీ సింగరేణికి పోయినాయి కొంత దూరం దాకా. ఎవరికి వ్యవసాయాలు అంతా కొనుక తిని బతకాలి. దాని చుట్టూ 10 కిలోమీటర్ల రైతులంతా రిచ్గా ఉండాలి, కూరగాయలు పండించి. బాధ కలిగేది ఏంటంటే టమాటాలు మదనపల్లికి వస్తాయండి, టమాటాలు బెంగళూరుకి వస్తాయి. కోటి జనాభా హైదరాబాద్ చుట్టూ 30-40 కిలోమీటర్ల దూరం ధనవంతులైన రైతులు ఉండాలి.
మా నందారెడ్డి గారు చూస్తున్నారు నాకు మేడ్చల్ జిల్లా సమన్వయకర్తగా. మేడ్చల్ జిల్లాలో కూరగాయలు తప్ప ఇంకోటి వండియద్దు. ఎందుకంటే హైదరాబాద్ ఇంత సమీపం ఉండి ఆ రైతులు ధనికులు ఉండాలి గ్యారంటీగా, అంతే కదా. ఇట్లా ఏఈఓలతో మనవి, మీరు ఉన్నటువంటి ప్రాంతాలలో అర్బన్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి? మున్సిపాలిటీ ఇప్పుడు సిద్దిపేట ఉన్నది, సూర్యాపేట ఉన్నది. సిద్దిపేట వ్యవసాయం ఎక్కడ టౌన్లో ఉండదు కదా, సూర్యాపేట ఎక్కడ ఉండదు కదా, కామారెడ్డి వ్యవసాయం ఎక్కడ ఉండదు, వాళ్ళు కొనుక్కొని తినాల్సింది. ఆ అవసరాలు మీరు గుర్తించాలి. గుర్తించి కూరగాయలు పండించే రైతులను కూడా ప్రోత్సహించాలి. చేస్తే వాళ్ళు కూరగాయలు పండిస్తారు, మంచిగా ఆ ఉన్న క్లస్టర్కి అంతాయి, వాళ్ళకంతాయి, అన్ని రకాలుగా బాగా లాభం జరుగుతుంది. అంటే ఈ టెక్నిక్తోని కొద్దిగా ఉపాయంతో మైండ్తో పనిచేసి వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి అందరికీ. పండించిన ప్రతి పంట ఆన్ డిమాండ్ పోతుంది. మన పొలం కాడికి వచ్చి వాడు నింపుకొని పోతాడు ధర ఇచ్చి, మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకునే అవసరం లేదు. ఆన్ డిమాండ్ ఉండే పంట పండించినప్పుడు అది జరుగుతుంది. కాబట్టి దిక్కులేకేదో కళ్ళకాడ అమ్ముకుంటాం అన్నట్టు కాకుండా ఆన్ డిమాండ్ అమ్ముడు పోయే పంటలు వేసే విధంగానే మనం ఆలోచన చేసుకుంటాం భవిష్యత్తులో. ఒకటి పంటల కాలనీలు తయారు చేయాలి, అది రాబోయే రోజుల్లో చేస్తారు. రెండవది చాలా ఇంపార్టెంట్ విషయం, పంటలు నియంత్రిత పంటలే వేయాలి. ఇవి ఈ పంటల కాలనీ అంటే ఈ క్లస్టర్లో, ఈ మండలంలో ఈ పంట వేయాలని ఆ పంటను వేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఏఈఓ గారికి కానీ, మండల రైతు సమన్వయ సమితికి కానీ, జిల్లా రైతు సమన్వయ సమితికి కానీ, రాష్ట్రంలో సుఖేందర్ రెడ్డి గారికి కానీ లేదా మంత్రి గారికి కానీ కంప్యూటర్లో ఉంటుంది తెలంగాణలో ఏ ఎకరంలో ఏ పంట ఉన్నది. ఇప్పుడు ఎవరికైనా తెలుసా అండి? తెలుసా? తెలుగు ధర్మమే జయం, చీకట్లకు బాణం కొట్టి నడుతుంది కథ. అట్లా ఉండద్దు. తెలంగాణలో ఏ ఎకరంలో ఏ గుంటలో ఏ పంట ఉన్నది అంటే, మాకు ఈ సంవత్సరం టొమాటో ఎంత వస్తుంది, ఈ సంవత్సరం మాకు వరి ధాన్యం ఎంత వస్తుంది, ఈ సంవత్సరం మా రాష్ట్రంలో మక్కలు ఎన్ని పండుతాయి, కాటన్ ఎంత పండుతుంది అని లెక్క ఉంటే పద్ధతి తెలుస్తుంది. అంటే మనకు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ధాన్యం మార్కెట్ కమిటీలో అమ్ముతాం. మార్కెట్ కమిటీకి నువ్వు తెచ్చేది నాకు తెలియదు, నేను తెచ్చేది నీకు తెలియదు. ఆ నువ్వులలో ఒకటే రోజు పోతాం. 500 ట్రాక్టర్లు వచ్చాయి. 500 ట్రాక్టర్ల వడ్లు జోకేంత మరి అమాలు ఉన్నారా, మనుషులు ఉన్నారా? కాంట అవుతుందా? కాదు. కాకపోతే ఏమవుతుంది, ఆడు ఉండాలి. రాత్రి అయితే వర్షం కురుతుంది, మళ్ళీ వడ్లు గడిచిపోతాయి. ఫోటోలు చూస్తాం మనం పేపర్ల టీవీలో. ఎందుకు రావాలా బాధ? ఆ దుస్థితి ఎందుకు ఉండాలి? ధాన్యం ఎట్లయితే పంట కాలనీ లేచి పండియారనో అమ్మడం కూడా నియంత్రిత విధానంలోనే అమ్మాలి. మండల రైతు సమన్వయ సమితిలు దీనిలో పెద్ద రోల్ ప్లే చేయాలి. రెండు మీ బాధ్యత. దయచేసి మీ ఏఈఓల కంటే కూడా మీరు ఇక్కడ ప్రాధాన్యం వహించాలి. మీ పరిధి ఏ మార్కెట్ కమిటీ కింద ఉన్నది అక్కడనే మీ ఆఫీస్ పెట్టిస్తాం. ఇప్పుడు లేని కాడ రైతు వేదిక ఉంటుంది. ఉండి ఏం చేయాలంటే ఆ మండలంలో ఏ పంట వస్తుందో మీకు తెలుసు, మీరు గ్రామాలకు అలాట్ చేయాలి. ఇగో పలానా రోజు నాడు పలానా 3 గ్రామాలు ధాన్యం తేవాలి. ఈ 2 రోజులు ఈ 3 గ్రామాల వాళ్ళు తేండి, తర్వాత లేదు. మిగిలిన 3 గ్రామాలు మళ్ళీ నెక్స్ట్ 2 డేస్. అప్పుడు రష్ రాదు, మీద పడము, ఇబ్బంది రాదు. అమ్మిండంటే అర్ధగంట లోపల క్యాష్ జేబులోకి వెళ్ళిపోతుంది. మండల రైతు సమన్వయ సమితిలు చేయాల్సింది ఏంటంటే, మార్కెట్లో వ్యాపారులు ఉంటారు, మనకు తెలుసు, వాళ్ళని పట్టాలి. 1590 రూపాయలు ఉందా వడ్ల ధర, 1600 కొంటవా 1610 కొంటవా చెప్పు అని అడగాలి. కొంటామంటేనే ఈడు అమ్ముతాం, లేకపోతే ఏం చేస్తాం, సుఖేందర్ రెడ్డికి ఫోన్ చేస్తాం. డైరెక్ట్గా గద్ద దిగినట్టు దిగుతాడు సుఖేందర్ రెడ్డి. ఎక్కడ ఏ మూలకి రాష్ట్రంలో ఏ మార్కెట్లో ₹1 తక్కువ అన్నా డైరెక్ట్గా రాష్ట్ర రైతు సమన్వయ సమితి వస్తుంది, ఆ ధాన్యం కొనుగోలు చేస్తుంది, వాళ్ళకి క్యాష్ కూడా ఇచ్చేస్తారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఎట్లయితే ఇలా గ్యారంటీ ఇస్తున్నామో, ఎక్కడ పడితే అక్కడ ధాన్యం కొనడానికి ప్రభుత్వ పక్షాన 7-8 వేల కోట్ల రూపాయలకు ఆయన గ్యారంటీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. బ్యాంక్ గ్యారంటీ. ఆయనకు డబ్బు తక్కువ ఉండదు. కాబట్టి ఈ సిస్టమ్ మనం పెట్టిన మనంగా లైన్ నిలబడరు, ఒక దెబ్బకు సీదా అవుతారు. లేకపోతే ఆయన రాత్రి ఫోన్ చేసుకొని బదులుకుంటారు, తెల్లారి పోగానే గింతే అనాల ధర అంటారు, గంతే అంటారు. ఆ మోసం జరుగుతుంది. ఇప్పుడు జరగద్దంటే విషయం మన కంట్రోల్లోకి రావాలంటే రైతులు ఆర్గనైజ్ కావాలి, రైతులు సంఘటిత పడాలి. సంఘటిత శక్తిలో ఉన్న పవర్ ఏందో మన తెలంగాణకు తెలియాలి, మన రైతులకు అర్థం కావాలి. సంఘటిత శక్తిలో ఉండేటువంటి శక్తి
చాలా పవర్ఫుల్, చాలా బలం ఉంటుంది దాంట్లో. ఏళ్ళతో కొడితే దెబ్బ తలగదు, పిడికి కొడితే తలుగుతుంది కదా, అట్లా అదే పద్ధతిలో రైతులందరం ఒక మాట మీద ఉంటే ఖచ్చితంగా మనకు మద్దతు ధర కూడా రాబట్టుకోవచ్చు. ఆ డిమాండ్ పండించే పంటనే ఉపాయంతో ఆ డిమాండ్ పండియాలి. రెండవది నియంత్రిత రూపంలో మార్కెట్లకు తేవాలి, ఎక్కువ తక్కువ తేవద్దు. 3 గ్రామాల 4 గ్రామాల పంట ఎంత ఉందో మనకు తెలుసు కాబట్టి తేవాలి. తెస్తే అప్పుడు ఏమవుతుంది, టకా తెచ్చిన రైతు కూడా అర్ధ గంట లోపల అమ్ముకుంటాడు, క్యాష్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు సంతోషంగా. ఆయన ఎరువు బస్తాలు కొనుక్కుంటూ వెళ్ళిపోతాడు. అంత ఈజీగా జరగాలి. ఇప్పట్లాగా పెద్ద ప్రయాస యాష్ట ఇప్పటిదాకా రైతులకు అది అయ్యకు కాకుండా అబ్బ కాకుండా అయిపోయింది, ఎటుగానే బతుకులైపోయినాయి మనకి. ఇప్పుడు అట్లా కాదు. అంటే నియంత్రిత రూపంలో పంటలు వేయాలి, నియంత్రిత రూపంలో మార్కెట్కి తేవాలి. ఖచ్చితంగా మన రైతు సమన్వయ సమితిల ఆధ్వర్యంలో మద్దతు ధరకు తక్కువ, ₹1 తక్కువ ఇస్తాను కూడా అమ్మద్దు. కూరగాయలు ఎక్కడ పండియాలో అక్కడనే పండియాలి. అర్బన్ క్లస్టర్స్ గుర్తింపు చేస్తున్నారు, ఆ పని అంతా జరుగుతున్నది, డిపార్ట్మెంట్ చేస్తున్నది. కాబట్టి ఈ విధంగా కొంచెం ఇంటెలిజెంట్ వేలో వ్యవసాయం చేయడం ద్వారా అద్భుతమైన పంట పండియచ్చు, దిగుబడి ఎక్కువ సాధించవచ్చు, ధర రాబట్టుకోవచ్చు. తద్వారా రైతు లోకం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. దీంతోపాటు ఈరోజు మన ఎల్ఐసి అధ్యక్షులు వికే శర్మ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏం పెట్టినాం మనం, డెత్ ఆఫ్ ద ఫార్మర్కి ఇన్సూరెన్స్ ఇచ్చాం. కాస్ట్లీ అయింది, కొద్దిగా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి, పర్వాలేదు, మన రైతుల గురించి కాబట్టి పర్వాలేదు. వేరే బీమా అయితే చాలా చీప్గా అవుతుంది. కానీ సహజ మరణం పొందినా కూడా బీమా వర్తిస్తుంది. ఏ రకమైన డెత్ కానీ తెలంగాణలో రైతు చనిపోయిండు అంటే 5 లక్షలు వాళ్ళ ఇంటికి వస్తాయి అంతే. ఆ ఇప్పించే బాధ్యత దయచేసి ప్రధానంగా మన ఏఈఓ గారిదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏఈఓలే మీది బాధ్యత తీసుకోవాలి. జరుగుతుందా లేదా ఎప్పటికప్పుడు ఏఈఓలతోని సమన్వయం చేయాల్సింది మన మండల కోఆర్డినేటర్లు చేయాలి. మీ పరిధి లోపల అవుతుందా లేదా, చనిపోయిన రైతులు ఎవరు, ఏం జరుగుతుంది, మీకు గ్రామ రైతు సంఘం కూడా ఉంది కాబట్టి మీ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఎవరు చనిపోయినా మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తమ్మని చెప్పాలి. ఆ ఏఈఓ గారితో మాట్లాడాలి. డెత్ సర్టిఫికేట్ ఇస్తే చాలు, అంతే. ఎట్లా చనిపోయినది ఇచ్చే అక్కర్లేదు. వేరే యాక్సిడెంట్ అయితే ఎఫ్ఐఆర్ మరణం అంత ఉంటుంది. రైతు చనిపోయిండు అనే ధృవీకరణ పత్రమేంది డెత్ సర్టిఫికేట్. డెత్ సర్టిఫికేట్ మనం గ్రామ పంచాయతీకి ఇద్దామనుకుంటున్నాం అధికారం, ఏ ఊళ్ళకి ఆ ఊళ్ళోనే ఇమీడియట్ తీసుకోవాలి, అక్కడ ప్రొడ్యూస్ చేసేయాలి. చేసేస్తే ఆటోమేటిక్గా 10 రోజుల లోపల మీకు పేమెంట్ అయిపోతుంది. మనకి ఎవరో కాదు, చిన్న అధికారి కాదు, సాక్షాత్తు ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయినటువంటి ఎల్ఐసి చైర్మన్ గారు శర్మ గారే మనకి ఇప్పుడు హామీ ఇచ్చిన మన అందరి ముందర 10 డేస్ లోపల ఖచ్చితంగా పేమెంట్ ఇస్తామని చెప్పి. అందువల్ల ఖర్చు ఎంతైనా సరే టెన్షన్గా వ్యవసాయ శాఖ బడ్జెట్లో భాగంగా ఈ డబ్బును ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేటాయిస్తుంది. రైతులకు పర్మనెంట్గా రక్షణ ఉంటుంది. ఖచ్చితంగా రైతులకు ప్రతి సంవత్సరం 2 పంటలకు పెట్టుబడి ఇస్తూనే ఉంటాం, అది ఖచ్చితంగా కొనసాగిస్తాం. ప్రభుత్వంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రుడు అందుకే నేను వారు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో నిరంతరంగా 2 పంటలకు రైతులకు బడ్జెట్లో పెట్టి డబ్బులు ఇస్తాం. వ్యవసాయ పెట్టుబడి 1, నాణ్యమైన కరెంటు మోటార్ కాలకుండా ట్రాన్స్ఫారం కాలకుండా ఇస్తాం. 2 ప్రాజెక్టులు వీలైనంత తొందరగా పూర్తి చేసి వ్యవసాయానికి సంపూర్ణంగా నీళ్లు తెస్తాం. 3, 4 ఈ బీమా పథకానికి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ప్రతి సంవత్సరం కట్టి రైతు కుటుంబం బజార్లో పడకుండా రైతుకు ఒక ఆధారం ఉంది తెలంగాణ ప్రభుత్వం అనే విధంగా ఈ బీమా కూడా ప్రతి సంవత్సరం క్రమశిక్షణతో ప్రభుత్వం చెల్లిస్తాం. 4 ఇది మేము చేయగలిగిన పని. ఇక్కడి నుంచి మిగిలిన పని మీ చేతుల్లో ఉంది. గ్రౌండ్ మీద గ్రామాలలో చేయాల్సింది మీరు. పోచారం గారు ఒక మంత్రి, రాష్ట్రానికి మొత్తం ఒకటే మంత్రి ఉంటాడు. ఆయన డబల్ యాక్షన్ చేయలేడు కదా. ఎన్ని గ్రామాలకు పోతాడు, ఎన్నెన్ని తిరుగుతాడు, ఒక సందేశం చెప్తాడు. ఇప్పుడు నేను పోయిన తర్వాత కూడా మీకు చాలా విషయాలు చెప్తారు. నేను బయలుదేరిపోయిన తర్వాత కూడా సాయంత్రం దాకా ఉంటారు. మీరు భోజనాలు పెట్టింది కదా, పెట్టిరా లేదా, ఏర్పాటు చేసింది కదా. మీరు లంచ్ చేసి కూడా లంచ్ తర్వాత కూడా కాసేపు చర్చ చేసుకొని సాయంత్రం లోపు మీరు బయలుదేరవచ్చు. కాబట్టి మంచి టైంలో మనం ఇచ్చుకున్నాం డబ్బులు. ఇప్పుడు రైతులకు ఇచ్చిన డబ్బులు కూడా నాకున్న సమాచారం మేరకు ఆల్మోస్ట్ 5,000 కోట్లు మన రైతులు ఇప్పుడు డబ్బులు డ్రా చేసుకున్నారు బ్యాంకుల నుంచి. ఆ బ్యాంకులది అదొక పీడ, ఆడ పైసలు ఏమంటారు వాడు. మేము చెప్పినాం ఈ డబ్బులు మా సొంత డబ్బులు, మా ప్రభుత్వానివి, మా రైతుల కోసం పెట్టినటువంటివి. రైతు రాగానే 15 గంటల చెక్ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వచ్చిన బిడ్డ మొత్తం వచ్చి నీ రిజర్వ్ బ్యాంక్ ముందట నేను మంత్రులు అందరం కలిసి నీ నిరాదీక్ష పడతామని చెప్పినాం. ఆ భయానికి
వీళ్ళు ఊకుంటట్లేరు అని చెప్పి పైసలు ఇచ్చింది కదా పైసలు, ఇబ్బంది జరగలేదు. సో ఆ విధంగా డబ్బులు కూడా ఇచ్చింది. ఆల్మోస్ట్ మన వాళ్ళు ఇప్పుడు ఒక 5,000 కోట్లు తీసుకున్నారు. ఇంకొక 600-700 కోట్లు తీసుకునేది ఉన్నది. కొంతమంది దుబాయ్లో ఉన్న వాళ్ళకి అవసరం ఉంది, కొంతమంది అమెరికాలో ఉన్న వాళ్ళకు ఉన్నది, బయట దేశంలో ఉన్న వాళ్ళకు ఉన్నది. వాళ్ళది ఏం చేయాలి అంటే నేను చెప్పి ఏదైతే పంచకాడికి ఇక్కడ ఉన్న రైతుకైతే ముందు ముట్టిపోని, ఎందుకంటే ఆయన వ్యవసాయం చేస్తుంటాడు, మిగిలిన వాళ్ళకి ఇస్తామని చెప్పినాం. లాస్ట్కి నేను ఒక మాట చెప్తా ఉన్నా, కొంతమంది నాయకులకు టీఆర్ఎస్ని ఎట్లా ఎదుర్కోవాలో అర్థం అయితలేదు. అర్థం కాక ప్రతి దానిలో ఒకటి ఈకే తోక తీసి మాట్లాడుతుంది. కౌలు రైతులకు కూడా ఇవ్వాలి అన్నారు. ఎట్లా ఇవ్వాలి, ఏమని ఇవ్వాలా, ఏ పద్ధతులు ఇవ్వాలా? ఇప్పుడు నేనే ఉన్నా, నేను రైతే ఉన్నా, దమని ఈ పసలకు నాకు పానం వాటం లేదు. డాక్టర్ చెప్పిండు పని చేయద్దా, రెస్ట్ తీసుకోవాలి. ఈ పసల మందం ఎవరికో వాళ్ళకి మళ్ళీ మంచిగానే యాసంగి నాది నేను చేసుకుంటా కదా. తర్వాత వచ్చే సంవత్సరం ఒక ఆయనకి ఇవ్వచ్చు, ఆ పై సంవత్సరం ఇంకో 400 ఎక్కువ ఇస్తాడు, ఇంకోనికి ఇవ్వచ్చు. గవర్నమెంట్కి ఇదే పని, ఇంకేం పని లేదు. ఇక ఎవరి భూమి ఎవరు తింటుంటే రాసుకోవడం కూర్చోవాలి. నేను ఇక సర్కార్కి ఇదో పని అయింది అలా ఆ కవులు అని పెడతారు. అందుకే నేను పాస్బుక్లో అనుభవదారు అనే కాలం తీసి పడేయించాను. అనుభవదారులే తొక్కదారులేదు, ఒక పట్టాదారే ఉంటాడు అంతే. కరెక్టేనా? ఇది కరెక్టే కదా? ఇది ప్రజల, ఎందుకంటే పెద్ద మనుషులు అనేది ఊళ్ళో ఎవడన్నా భూమి అమ్ముతారే, జాయిదాదా అమ్ముతారో, పిసకాడు కొడుక ఏముంటుంది పొరగాలి. కానీ ఉపాసం ఉందరు, కానీ భూమి అమ్మరు. రైతు చాలా కష్టం మీద కాపాడతారు. అర్ధాకలతో నుండి పొట్టకు లేకున్నా కూడా ఉపాసం ఉన్నా సరే కానీ జాయిదాదా అమ్మరు. అంత కష్టంగా కంటికి రెప్పలాగా కాపాడతారు. నాతో కూడా అంటే నేను అన్నా, అనుభవదారికి ఇవ్వాలి కదరా భయ్, ఇద్దాం సంతోషమే. మరి హైదరాబాద్లో కిరాయికున్నలో కూడా అట్లే అయింది. హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి కోటీశ్వరులు కిరాయిలకు ఇస్తారు. మరి ఇక్కడ కిరాయికున్న పేరే రాయాలి, రాతామా అని అడిగిన. ఇది ఒప్పుకోమని ఆడ కూడా రాద్దాము. రైతు నీకు అలక దొరికినాడు బిడ్డ, నాకు అర్థం కాదు అంటే ఎట్టి అన్నట్టుగా రైతు అనగానే ఎట్టి ఈ అందులో అనుభవదారని వాని పేరు రాయ, వాని పేరే మొత్తం రాయ. గిట్లెట్లా అంటే మళ్ళీ కోర్టు కేసులు, పంచాయతీ. రైతుకు ఎటువంటి నెత్తి నొప్పి ఉండద్దు అనేదే మన ప్రభుత్వం పాలసీ. ఎట్టి పరిస్థితులలో కౌలుదారులకు మనం డబ్బులు ఇయ్యం, రైతుకే ఇస్తాం. మిగిలిన ముచ్చట రైతు కౌలుదారుకు మధ్య బిజినెస్. ఆయన ఇచ్చుకుంటాడా, ఊకుంటాడా, చేసుకుంటాడా, వానికి 1000 రూపాయలు తక్కువ కౌలుకి తీసుకుంటాడా, ఆయన ఇష్టం మాట. ఎందుకంటే ఇప్పుడు ఒక మా సుభాష్ రెడ్డి గారు ఇక్కడ కూర్చున్నాడు, నా పొలిటికల్ సెక్రటరీ, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు. ఆయనకు మంచిగా 30-40 ఎకరాలు పెద్దలు కొన్న జాగుండు. ఇన్ని రోజులు చేయలే, మొన్న మోపేంటిగా నేనే చేసుకుంటాను. ఎందుకంటే పెట్టుబడి అవుతుంది కదా సార్, జీతగాన్ని పెట్టుబడి చేసుకుంటాను. ఇప్పుడు వ్యవసాయం పెట్టిండు, మొన్న మక్కలు పండించిండు, వడ్లు పండించిండు, 2 బస్తాలు పడుతున్నారు. కాబట్టి రైతు ఎవరిది వాళ్ళు 99% వాళ్ళది వాళ్ళు చేసుకుందామనే ఆలోచనకే వస్తున్నారు. ఎవరన్నా ఒకరో అరనో ఉంటే అది వాళ్ళ మధ్యలో తెలుసుకోవాలి, కానీ ప్రభుత్వానికి సంబంధం లేదు. రైతు భూమి మీద ఇతరులకు హక్కులు పుట్టించడం ఒక రైతుగా నాకు ఇష్టం లేదు. ఆ రైతుకే చెందాలి, అది న్యాయం, ధర్మం. ఆ రైతు కష్టపడి కాపాడుతాడు ఆ భూమిని. కాబట్టి రైతు భూమి రైతుకే, ఆయన అమ్ముకుంటేనో లేకపోతే ఆయన చనిపోతే ఆయన కొడుకులకు ట్రాన్స్ఫర్ కావాలి తప్ప ఇతరుల పేరు రాజధానికి వద్దని చెప్పి ఈ కోర్టులు వద్దు, ఆ కేసులు వద్దు, ఆ పంచాయతీలు వద్దు, రైతులను బతకనియండి ఆ బాబు అని చెప్పినాం. సరే నన్ను తిడుతున్నారు, తిడితే వాళ్ళకే ఉండే నా పుణ్యం, ఏం బాధలేదు. ఈ విషయంలో కూడా దయచేసి మీరు తెలియజేయాలి, రైతాంగానికి చైతన్యం చేయాలి. ఎందుకు ప్రభుత్వం ఈ పాలసీ తీసుకుంటే ఓన్లీ రైతు ఇంట్రెస్ట్లో, వేరే లేదు దీని ఇంట్రెస్ట్. అది కౌలుదారు రైతు వాళ్ళు మాట్లాడుకొని మనకు సంబంధం లేదు. అది కూడా మీరు ఎన్ష్యూర్ చేయాలి, దయచేసి చెప్పాలి లోకానికి. చెప్తే తప్ప తెలియదు కాబట్టి దాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. రైతులను, ప్రజలను ఎడ్యుకేట్ చేయమని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. దయచేసి నేను మళ్ళొక్కసారి ఏఈఓలను కోరుతున్నా, మీ క్లస్టర్లో యాంత్రీకరణ వివరాలు మీరు వెంటనే సేకరించాలి. ఇంకా మీరు సేకరించే దాని మీద నుంచి మంత్రి గారు శాంక్షన్ చేస్తారు. ఏ క్లస్టర్కి ఎన్ని ట్రాక్టర్లు శాంక్షన్ చేయాలి, ఎక్కడ డ్రిప్ ఇరిగేషన్ ఎంత ఉన్నది, ఫలాంది ఎంత ఉన్నది, ఇంప్లిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, మీకు మీ అధికారుల ద్వారా ఇన్స్ట్రక్షన్ వస్తుంది. బట్ స్టిల్ మొత్తం యాంత్రీకరణనే భవిష్యత్తులో పంటలకు తీసుకొని పోతుంది, తప్పని పరిస్థితి. కాబట్టి యాంత్రీకరణకు అవలంబించవలసిన విధానంలో మీ క్లస్టర్లలో మీ క్లస్టర్ కలిగి ఉన్నటువంటి ట్రాక్టర్లు ఎన్ని, ఇంప్లిమెంట్స్ ఎన్ని, ప్లాంటేషన్ మిషన్స్ ఎన్ని, హార్వెస్టర్స్ ఎన్ని, కలుపు తీసే యంత్రాలు ఎన్ని, ఇతరత్ర యంత్రాలు ఎన్ని, మైక్రో ఇరిగేషన్ పర్సెంట్ ఎంత కవర్ అయింది, ఈ వివరాలు దయచేసి క్లస్టర్ మీకు దీంట్లో కూడా మీకు ఇచ్చున్నారు, కమిషనర్ గారు ఇట్లా వివరాలు ఇచ్చున్నారు.
ఇంకొకటి కూడా రైతాంగాన్ని మండల సమన్వయ సమితులు, గ్రామ సమన్వయ సమితులు, జిల్లా సమన్వయ సమితులు దయచేసి మీరు ఎడ్యుకేట్ చేయాలి. మంచి మాట అది. కమతాల ఏకీకరణ తెలంగాణలో రద్దు బదులు అంటాం. నాకు ఇక్కడ 2 ఎకరాలు ఉన్నది, ఇంకొక ఆడ 1 ఎకరం ఉంది, ఇంకొక ఆయనకు ఒక ఆడ 2 ఎకరాలు ఉన్నది, నా పక్కకు 1 ఎకరం ఉంది. ఈ 1 ఎకరం నేను ఇచ్చి 1 ఎకరం ఆయనకి తీసుకుంటే ఈడ నాకు 2.5 అవుతుంది, అక్కడ ఆయనకు 2.5 అవుతుంది. కమతం ఒక కాడు ఉంటే పర్యవేక్షణ బాగుంటుంది, పంట మంచిగా పండుతుంది. కాబట్టి కమతాల ఏకీకరణ దిశగా కూడా దయచేసి మీరు కృషి చేయాలి, చెప్పాలి, మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే రైతు ఎటువంటి రైతు మంచిగా ఉండాలి అనేది మన పాలసీ. రైతు మంచి గడ్డపడాలి, బాగుండాలి, నెత్తి నొప్పి లేకుండా ఉండాలని మనం మార్గం పట్టాం. రైతుకు తలనొప్పి లేకుండా ఆయన దేశానికి అన్నం పెడతారు. నేను ఏమంటున్నా అంటే ఒక టైం వస్తుంది, ఎక్కడ అన్నం పండిస్తారో ప్రపంచమంతా వాళ్ళకి దండం పెట్టి కాలు కడిగే రోజులు వస్తాయి. ఇప్పుడు ఇట్లున్నా రేపు అట్నే వస్తుంది. రేపు రాబోయే పరిస్థితులను బట్టి ఈ పొల్యూషన్ ఇదంతా కూడా జరుగుతున్న దాన్ని బట్టి పంటలు పండకుండా అయిపోతున్నాయి, భూములు చెడిపోతున్నాయి. ఎరువుల విషయంలో కూడా మండల సమన్వయ సమితి అధ్యక్షులు దయచేసి, రెండవది ఏఈఓ చాలా కేర్ తీసుకోవాలి. ఈ యొక్క పచ్చి రొట్ట కానీ సేంద్రియ ఎరువుల వాడకం కానీ పెంచే ప్రయత్నం చేయాలి, చాలా వరకు పెంచాలి. ఎందుకంటే డిఏపిలో ఉండేటువంటి పాస్పేట్ ఏదైతే ఉంటుందో మిగిలిన రిజాల్వ్ అయితే కానీ ఆ పాస్పేట్ అనేది భూమిలో ఫిక్స్ అవుతూ ఉంది. ఎక్కువ శాతం ఫిక్స్ అయిపోతే పంటలు పండయి, దెబ్బతింటాయి. తెలియక రైతులు వాడు బస్తేసిన గారు నేను బస్తానారు ఎత్తాను, అది తప్పు. బస్తానారా పనిచేయదు, పట్టుకునే పోతుంది, పైసలు వేస్ట్ పోతాయి, పంట రాదు, భూమి చెడిపోతుంది. భూమి చెడిపోకుండా శాశ్వతంగా ఉపయోగపడంగా ఉండంగా విధానం అంటే దానికి సంబంధించిన పనులు చేయాలి. రాబోయే రోజులలో మీకు ఇంకా మంచి విషయాలు కూడా చెప్పబోతారు. మీకు నేను పోయిన తర్వాత కూడా వివరాలు చెప్తారు. ఎక్కడ రైతు పంట ఏ చిన్న డిసీజ్ వచ్చినా ఫోటోగ్రాఫ్ తీయాలి, ఆగ్రానమిస్ట్కి పంపించాలి, ఏ మందు వాడనో ఏం చేయాలనో చెప్పాలి. ఈ పద్ధతులన్నీ తీసుకొని రావాలి. అన్నీ ఒకరోజే రావు, కానీ కొద్ది రోజులు కష్టపడితే ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళని నేను ప్రార్థిస్తూ ఉన్నా. మీకు మంచి మంత్రి గారు ఉన్నారు, వారే స్వయంగా రైతు. సమన్వయ సమితి రాష్ట్ర స్థాయిలో సుఖేందర్ రెడ్డి గారు, వారు కూడా స్వయంగా రైతు. మీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేను కూడా స్వయంగా రైతు. ఇప్పుడు బహుశా నేను వ్యవసాయం కాడికే పోతున్నాను. నేను అట్లా అందరం కూడా మేము రైతులమే ఉన్నాం, మాకు పూర్తి స్థాయి అవగాహన ఉంది, రైతుల పట్ల మాకు సానుభూతి ఉంది. కాబట్టి మీరు నేను చెప్తున్న ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు తలుచుకుంటే మీరు చేయగలుగుతారు. వ్యవసాయ శాఖ మీద కూడా నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇక నాకు ఎప్పుడెప్పుడు వాళ్ళు అక్రాస్ నాకు వచ్చినా కూడా చల్లగా మాట్లాడతారు, గరుగురుమని మాట్లాడరు. నేను ప్రభుత్వ అధికారం అనే దర్పం చూపెట్టరు. మరి మీకు ట్రైనింగ్లో ఇట్లా వస్తుందో ఎక్కడొస్తుందో నాకు తెలియదు, కానీ మంచి పద్ధతిలో ఓపికతో రైతులకు సంజాయిస్తారు. ఇప్పుడు అదే పద్ధతిలో మీ ఏఈఓలను కూడా తయారు చేసి వాళ్ళకి అవసరమైన నాలెడ్జ్ అంతా ఇంపార్ట్ అయ్యే విధంగా తెలియజేసే విధంగా ఈ సేంద్రియ ఎరువుల వాడకం కానీ ఇంకోటి కానీ బాగా తెలియజేయటం, క్రాప్ కాలనీలు అవలంబించేటట్టు తెలియజేయటం, ఆన్ డిమాండ్ ఉండే క్రాప్స్ పండించే ప్రయత్నాలు చేయటం, పంటలు పండిన తర్వాత నియంత్రిత రూపంలో మార్కెట్కి తెచ్చే విధానం, ఫైనల్గా రైతులలో రైతు వేదికల ద్వారా అనేక చర్చలు జరగాలి. ఫ్రీక్వెంట్గా రైతులు కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, అభిప్రాయాలు పంచుకోవాలి. తద్వారా బ్రహ్మాండంగా వస్తుంది. నేను మన తెలంగాణ రైతులోకం పక్షాన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి సంస్థ వారికి మళ్ళొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఇన్సూరెన్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర లేదు ఇంతకుముందు, మనమే ఫస్ట్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ గ్రూప్. ఇంత పెద్ద బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు. తీసుకోవడమే కాదు, ప్రాంప్ట్గా 10 days లోపల డబ్బు చెల్లిస్తాం రైతు నామినీకి అని చెప్తున్నారు. కాబట్టి మళ్ళొక్కసారి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా. శ్రీనివాసరెడ్డి గారు దయచేసి ఈ విషయం సీరియస్గా తీసుకొని సీనియర్ అధికారులతో మాట్లాడి పంటలను ఆన్ డిమాండ్ అమ్ముకోవడానికి వితిన్ ద కంట్రీ మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ అమ్ముకోవాలి, లేదు బయటి దేశాలకు పంపుకోవాల్సినటువంటి పంటలు ఏవి అనేది కూడా ఏర్పాటు చేయాలి. ముగించే ముందు నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఒక మాట చెప్పి ముగిస్తాను. రాబోయే కొద్ది రోజులలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు కూడా డయాస్ మీద ఉన్నారు. మంత్రి గారు వెంకటరామరెడ్డి గారు ఆ విషయంలో సీరియస్గా ఆలోచన చేస్తూ ఉన్నారు. మార్కెట్లలో అమ్ముకునేది ఒక పద్ధతి. రెండవది, ఎక్సెస్ పంట వచ్చినప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, దీనిలో ఆహార శుద్ధి అని రాసిన జగన్మోహన్ గారు, ఆహార శుద్ధి కాదు, ఆహార శుద్ధి కేంద్రాలు కాదు, అది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. ప్రాసెసింగ్ అంటే శుద్ధి చేయడం కాదు, వాల్యూ యాడ్ చేయడం. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా మీకు రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒకటి ఉండే విధంగా పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం.
అంటే ఎట్లా మీకు అర్థం కావాలంటే ఈజీగా అయితే చెప్పు. టమాటాలు పండించినాం కొంచెం ఎక్కువన్నీ. అక్కడ టమాటా సాస్ చేసేటువంటి ఫ్యాక్టరీ మీ తాలూకాలనే ఉంటుంది. ఇమీడియట్ వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. బైబ్యాక్ చేసుకోవడం, ధర మాట్లాడుకుంటాం, పోతూనే ఉంటుంది. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఈ విధంగా పంటల ద్వారా అనేకమైనటువంటి ఒకటి రెండు విషయాలే మనం వేరే వాడతాం. సపోజ్ కాటన్ ఉంది, దాంతో బట్టలు తయారవుతాయి, అన్నం తయారు కాదు. ఇట్లా కొన్నిటికి మాత్రమే వేరేటి వస్తాయి. కానీ మోస్ట్లీ భోజనానికి సంబంధించిన ఉంటుంది మనం పండించే పంట. కాబట్టి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రతి తాలూకా అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒకటి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇబ్బంది కూడా మన రైతులకు ఉండదు. ఎక్సెస్ పంట పండినా అక్కడనే వినియోగం అవుతుంది, ధర కూడా వస్తుంది, అన్ని రకాలుగా బాగా ఉంటాం. అది కొద్దిగా టైం పడుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ కావాలంటే మనం జాగా చూపెట్టాలి, జాగా కేటాయించాలి, ఆ ఇండస్ట్రీ వాడు డబ్బులు తీసుకోవాలి, పెట్టాలి. ఏడాది 2 ఏళ్ళు పడుతుంది. కానీ ఒక మంచి ప్రారంభం, మంచి బిగినింగ్ అనేది జరిగితే పోతూ తెలంగాణ రైతులోకం ఒక అద్భుతమైన రైతులోకంగా తయారయ్యేదానికి సంపూర్ణమైన ఆస్కారం ఉంటుంది. మేమందరం రైతులమే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇండియాలో మంచి రైతులు, తెలివైన రైతులు, గొప్ప రైతులు, ధనవంతులైన రైతులు ఎక్కడ ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు దయచేసి మీరు అందరు కలిసి తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది సాధ్యమవుతుంది, గ్యారంటీ అవుతుంది. మనిషి అనుకున్నాక కాదా, 100% అవుతుంది. తెలంగాణ అయిద్దని ఎవడన్నా అనుకున్నాడా? ఎవరిని నమ్మలే. కానీ కాలే. ఒక సమయం వచ్చినప్పుడు అందరం ఏకమైనాం కాబట్టి, అందరం పిడికిలెత్తినాం కాబట్టి ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మన రైతుకు పెట్టుబడి ఇచ్చుకుంటున్నాం. మొట్టమొదటిసారి నాకు చాలామంది